యూరప్ సమాజం మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికో పోతోంది. ఖచ్చితంగా భవిష్యత్తు అతిపెద్ద ప్రమాదకరమైతే కాబోతోంది. దానికి సాక్ష్యం ఐఎస్ఐఎస్ లాంటి వాటిని ప్రోత్సహించిన ఫలితం ఇప్పుడు రష్యా ఫేస్ చేస్తుంది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉందని తెలుసు, సిరియాలో తీవ్రవాద సంస్థలు ఉన్నాయని తెలుసు. ఇప్పుడు హౌతీలు, హిజ్బుల్లాలు, హమాస్లు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సులు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సులు, లేకపోతే లష్కరే తోయిబా, తాలిబాన్, ఇవన్నీ తీవ్రవాద సంస్థలే. మతరాజ్యాలు స్థాపించడం కోసం ఆయుధాలు పట్టినాయి. తమ రాజకీయ అవసరాల కోసం, తమ విస్తరణ కోసం అమెరికా కావచ్చు, లేకపోతే కనుక ఇటు రష్యా కావచ్చు వాడుకున్నాయి. ఇప్పుడు అది కాస్త వికటిస్తే ఏమవుతుందంటే రష్యాలో జరిగిన దారుణం లాంటిది జరుగుతుంది. ఇప్పుడు దీంతో యూరప్ సమాజం ఎలర్ట్ అయింది. ఇప్పటికే అక్కడ రెండవ విడత కథ నడుస్తోంది. ఉద్యమాల పేరుతో అక్కడ షరియా చట్టాలు కావాలని ఉద్యమిస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అట్లాగే నడి రోడ్ల మీద ప్రార్థనలు ప్రారంభించి అడ్డుకుంటే మా మతానికి అవమానం, లేకపోతే మా మతపరమైనటువంటి స్వేచ్ఛను అడ్డుకుంటున్నారంటూ గొడవ చేస్తున్నటువంటి కార్యక్రమాలతో అక్కడ ఇప్పటికే ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. అదేంటి, ప్రత్యేకించి వాళ్ళకి ఇలాంటి హక్కులు అన్నటువంటి. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో యూరప్ సమాజం ఎలర్ట్ అయ్యేటటువంటి సందర్భం వచ్చింది.